మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ శుద్ధీకరణ కూడికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందన. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అందరూ చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరు వివాదమును రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. దైవజనుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి తెలియజేసిన మాటలు మనం చదువుకున్నాం. దైవజనుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి దేవుని మాటలు చెప్పేదానికి వెళ్ళినప్పుడు ఆయనలో శరీర బలహీనత ఉంది. అయినా దేవుడు పంపిన దూతలాగా వారు ఆయన్ని చేర్చుకున్నారు. ఆయన ద్వారా దేవుని వాక్యాన్ని వారు విన్నారు, విశ్వసించారు, నడిపించబడతా ఉన్నారు. ఆ తర్వాత మధ్యలో ఎవరో వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తే ఈయన చెప్పిన మాటలు త్రోసివేసి మరొక విధంగా వారి వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థితిని అంతటిని గమనించి ఈ పత్రిక వ్రాశారు. అనేక మాటలు తెలియజేశారు. ఆచారాల మధ్యలో, సాంప్రదాయాల మధ్యలో మంచి రోజు ఏది, చెడు రోజు ఏది అనేవి కూడా వారు పట్టించుకొని నడిపించబడుతున్న రోజులవి. వారికి అవసరమైన మాటలు ఎన్నో తెలియజేసి, మనం చదువుకున్న వాక్యాన్ని గమనిస్తే ఆ మాటలు కూడా వారికి తెలియజేశారు. అంటే క్రీస్తు యేసు సంబంధుల్లాగానే కనిపిస్తున్నారు, కానీ శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్న అనుభవం వారిలో గమనించలేకపోయాడు. అందుకనే ఆ మాట తెలియజేస్తూ ఆయన అంటాడు, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. అంటే క్రమము తప్పిన జీవితం జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఒకరి యందొకరు వివాదం రేపుకుంటూ ఉన్నారు, ఒకరి యందొకరు అసూయపడతా ఉన్నారు, వృధాగా అతిశయపడతా ఉన్నారు. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకరి యందొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఆయనతో కలిపి చెప్పాడు ఆ మాట. ఆ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలందరికీ ఆయనతో కూడా కలిపి మాటలు చెప్పారు. ప్రియమైన వాళ్ళ
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, యేసు ప్రభు ప్రాణత్యాగం చేసింది, యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నది, సిలువలో వేలాడింది, రక్తాన్ని కార్చింది. ప్రియమైన వారలారా, ఆయన త్యాగమై యాగముగా మారి రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా కలిగే రక్షణ మనకు దయచేసి మనం ఏ విధంగా మారాలని ఆయన కోరుకున్నాడు అని అంటే ఆయన వలె మారాలి అని. మనం మనుషుల పోలికగా కాకుండా, మనకు నచ్చిన పోలికలో కాకుండా, యేసయ్య ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధమైన పోలికలోనికి రావాలని నిన్ను నన్ను ఆయన పిలిచారు. నిన్ను నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నారు, మనకు అవసరమైన మాటలు తెలియజేస్తూ. అసూయ అనేది శరీర కార్యమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు అక్కడే చూస్తే చూడండి, 19వ వచనం గమనించండి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఆ మాట చూడండి అక్కడ. మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర కార్యాలే. ఈ అసూయ అనేది కూడా శరీర కార్యమే, శరీర సంబంధమైన స్వభావమే. అందుకని ఆయన అంటాడు, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉంటారు. ఎవరయ్య అంటే క్రీస్తు యేసు సంబంధులు. లోక సంబంధులు కాదు, ప్రకృతి సంబంధులు కాదు. క్రీస్తు యేసు సంబంధులైన వారు శరీరమును దాని దురాశలతోనూ ఇచ్చలతోనూ సిలువ వేసి నడిపించబడతా ఉంటారు. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ అతిశయపడకుండా, వృధాగా అతిశయపడకుండా, అసూయపడకుండా నడిపించబడతా ఉన్న ఆ స్వభావం ఉంటుందని తెలియజేశారు. చూడండి, కొరింథీ పత్రికలో మనం గమనిస్తే వాళ్ళు ఏ కృపావరమునందును లోపము లేదంట. చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ వచనం మొదటి అధ్యాయం. ఏ కృపావరమునందును లోపము లేక వాళ్ళంట యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా అంటే ఏ కృపావరమునందును లోపం అనేది కనిపించకుండా, అంటే ప్రతి కృపావరం పొందుకున్నారు. కృప ద్వారా కలిగే వరాలు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు ఆ అనుభవాల్లో నడిపించబడతానే ఉన్నారు. వరాలు పొందుకున్నాము కదా అని, ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తున్నాము కదా అని రోజులు గడవగా వారి స్వభావాలు ఎలా మారిపోయాయి అంటే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్ముని పెంచి తిని కానీ అన్నముతో మిమ్ముని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై
మనుష్య రీతిగా నడుచుకొనువారు. ఆ మాట గమనించండి. ఇక్కడ అసూయ, కలహము అనేది ఒక వ్యక్తిగత జీవితంలో ఉంటే, ఎవరి జీవితంలో, లోకస్తుల్లో కాదు, దేవుని వాక్యాన్ని విశ్వసించి యేసయ్యని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘ సహవాసములో అంటుకట్టబడి నడిపించబడుతూ ఉన్న ఏ ఒక్కరిలోనైనా అసూయ, కలహము అనేది ఉంటేనట వాళ్ళు ఎవరయ్యా అంటే శరీర సంబంధులై మనుష్య రీతిగా, దేవుని బిడ్డల రీతిగా కాదు, మనుష్య రీతిగా. అందరు మనుషులు ఉన్నారు, వాళ్ళతో నువ్వు కూడా సమానంగా ఎంచబడతానే ఉంటావు. అర్థమవుతుందా? శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా. ఏది? వాళ్ళలో వరాలు ఉన్నాయి, లోపమే లేదు, కృపావరాలతో నింపబడి నడిపించబడుతూ యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారితోనే ఆయన ఈ మాటలు చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, మీలో అసూయ, కలహం అనేది ఉంటే మీరు శరీర సంబంధులే కదా, మీరు మనుషుల రీతిగా నడుచుకునేవారే కదా. మీలో ప్రత్యేకత ఏముంది? యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్నాము అనే దానికి ప్రత్యేకత ఏముంది? మీలో విశేషమైన ఆ కార్యం ఏముంది? మీరు అనుకుంటున్నారు నేను వరాలు పొందుకున్నాను, నేను ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తాను మీరు అనుకుంటున్నారు, కానీ మీరు మనుష్య రీతిగా నడుచుకునే వాళ్ళు కదా, శరీర సంబంధులైన మనుషుల వలె ఉన్నారు కదా అని ఆయన గారు తెలియచేయడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మీరు చూడండి, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడ్డాడు లేదా అభిషేకించబడ్డాడు అని అంటే, ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు అని మనం గమనిస్తే, శరీర కార్యాలని చంపేదానికి, శరీర కార్యాలలో నుంచి ఒక గొప్ప విడుదల పొందేదానికి. మీకు చెప్తున్నాను కదా, చేతులు ఊపి మొఖాలు పగలు కొట్టేదానికి కాదు, ఇక్కడున్న మనిషి అక్కడికి పోయేదానికి కాదు. అది నర్సరీ స్టాండర్డు, అది నర్సరీ క్లాస్ అంటారు చూడండి. వాళ్ళు వీళ్ళు ఏమీ రాకుండా రాసి పెడితే రుద్దుకుంటుంటారే, రుద్దేది కూడా చేత కాకుండా, నేను ఒకడు వచ్చాడు అన్న స్కూల్కి పంపిస్తామన్నా, నేను రాసి పెడితే వాడు రాసినట్లు కూడా రాయడంలే, వాడి ఇష్టం వచ్చి రుద్దుతా ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? అది నర్సరీ స్టాండర్డ్ అంటే. అర్థమవుతుందా? మొఖాలు బగలు కొట్టడం, మూతులు బగలు కొట్టడం, ఎక్కడ మంచి అక్కడికి పోవడం, అవన్నీ ఓకే కాదనట్లే, వద్దని కదా నేను అనేది. అది ఆత్మచేత నింపబడిన మొట్టమొదటి రోజుల్లో జరుగుతుంది. అది తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ అనేది తన స్వాధీనంలో ఉంటుంది. రోజులు గడవగా ఆత్మచేత నింపబడి నడిపించబడుతూ ఉన్న కొద్దీ స్వాధీనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించింది ఎందుకయ్యి అంటే, శరీర కార్యాలని చంపేదానికి, శరీర కార్యాలలో నుంచి బయటికి వచ్చేదానికి, విడుదల పొందేదానికి, శరీర కార్యాలను విసర్జించేదానికి. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎక్కడే ఉంటారు చూడండి, 16వ వచనం చూడండి. నేను చెప్పినది ఏమనగా, 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తూనే ఉంటుంది. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తూనే ఉంటుంది. ఏది? మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు అపేక్షిస్తూనే ఉంటుంది. అయితే ఆ శరీర కార్యాలను ఏం చేయాలయ్యా అంటే, దేవుడు అనుగ్రహించిన అభిషేకం వలన వాటిని నువ్వు చంపుకుంటూ అందులోంచి విడుదల పొందుతూ రాగలగాలి. వీళ్ళు చూడండి, ఆత్మచేత నింపబడ్డాం అంటున్నారు, కానీ ప్రియమైన వాళ్ళరా, కృపావరంలో లోపమేమీ లేకుండా నడిపించబడుతూ ఉన్నాం అనుకుంటున్నారు, కానీ రోజులు గడవగా వారి స్థితి లేదా ఆత్మ సంబంధమైన స్థితి లేదా వారి స్వభావం ఎలా మారిపోయింది అంటే, వాళ్ళలో అసూయలు, తర్వాత కలహాలు, ఆ తర్వాత నేను ఫలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని, నేను ఫలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని, నేను ఫలానా అన్న చెప్పుకునే ఆ స్థితిలోనికి దిగజారిపోయిన జీవితం కనిపిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళ, యేసు నామములో అది తొలగిపోవును గాక. హల్లెలూయా.
ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చింది ఎందుకయ్యా అంటే అందులో నుంచి విడుదల పొందేదానికి. ఒక మాట చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఎదుగు నిమిత్తము అని రాయబడి చూడండి. ఎదుగు నిమిత్తము. నీ వ్యక్తిగత జీవితంలో ఎదగాలని ఆశపడతాడు దేవుడు. కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఎదగాలి అని. ఎలా? ఆయన వలె మారాలి అని, ఆయన పోలికలోనికి రావాలి అని. ఆయన పోలికలోనికి రావాలనుకుంటే, ఆయన వల్లే ఎదగాలనుకుంటే బైబిల్లో ఉంది కదా, క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అని ఉంది. అంత వరకు నీ జీవితంలో ఎదగాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. ఆ ఎదుగుదల నీకు కావాలనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. అసూయ ఏం చేయాలంట? నువ్వు మాని. ఏం చేయాలి? ఏది? అసూయ పడడం అనేది నీ జీవితంలో మానాలి. మత్సర పడడం అనేది నీ జీవితంలో మానాలి. నువ్వు ఎంతకాలం మానకుండా ఉంటావో నీవు అనుకోవడమే, నేను 15 సంవత్సరాలైంది యేసు ప్రభువుని నమ్మి, లేకపోతే 20 సంవత్సరాలైంది యేసు ప్రభువుని నమ్మి, లేకపోతే 5 సంవత్సరాలైంది యేసు ప్రభువుని నమ్మి అని అనుకోవడమే. ఆ ఎదుగుదల లేదా ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనేది నీలో కనిపించదు. నీలో కనిపించాలని ఆశపడినప్పుడు మాని, ఆ మానవలసింది నువ్వు మానగలగాలి. అది ఏంటంటే అందులో ఒకటి అసూయ మాని, కలహము మాని, మత్సరం అనేది నువ్వు మానాలి. అసూయ అనేది మానాలి. ప్రియమైన వాళ్ళరా, యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. మనం ఎంతగా అయితే ఎదగాలని ఆశపడతా ఉంటామో అంతగా ఆ అసూయని మానాలి, అసూయని తొలగించుకోగలగాలి. అసూయ అనేది శరీర సంబంధమైన స్వభావం. అసూయ అనేది సాతానుగాడి స్వభావం. అర్థమవుతుందా? మీరు ఇంకా చూడండి, దేవుడేమో దేవుని స్తుతించేదానికి, దేవుని ఆరాధించేదానికి వాడిని ఏర్పరచుకున్నది. అదే లూసిఫర్ గారిని ఏర్పరచుకున్నది దేవుని స్తుతించేదానికి, దేవుని ఆరాధించేదానికి. అయితే వాడేమనుకున్నాడు? మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని మనస్సులో అనుకున్నాడంట. వాడు బుద్ధి చూడండి, దేవుడు కదా నన్ను సృష్టించింది, నన్ను ఎందుకు సృష్టించాడో అది నా జీవితం నెరవేరితే బాగుంటుంది అని అనుకోకుండా ఏమండి వాడి లోపల 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 ఉన్న ఆ దరిద్ర బుద్ధి ఏం చేసిందంటే వాడి జీవితాన్ని నాశనం చేసింది, వాడి జీవితాన్ని పాడు చేసింది. ప్రియమైన అన్నారా? అందుకని ఆ అసూయ అనేది ఎవరి స్వభావం అంటే శరీర సంబంధమైన స్వభావం, సైతాన్ని గడి స్వభావం అది. అర్థమవుతుందా? కనుక శరీర సంబంధుల వల్లే ఉండకుండా ఆత్మ సంబంధుల వల్లే ప్రభు తీర్చిదిద్దునుగాక. ఆత్మ సంబంధిగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి, ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉండాలి. అది ఉంది కదా, సాధన చేయడం నేర్చుకుంటే సాధ్యము కానిది ఉండదు. నువ్వు సాధన చేయగలగాలి, నువ్వు అభ్యాసం చేయగలగాలి. ఒక్కొక్క స్వభావాన్ని అభ్యాసం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అప్పుడు దేవుడు కూడా సహకారిగా ఉండి ఏం చేస్తాడంటే ఆ స్వభావాలన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉంటాడు, తొలగిస్తూ ఉంటాడు. అట్టి కృప ప్రభువు దగ్గర పొందుకుందాముగాక. హల్లెలూయా. మీరు నజరేయుడైన యేసయ్యని మీరు గమనిస్తే ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అందరికీ ఆయన మేలే చేశాడు. యేసు ప్రభు కీడు చేశాడా? ఎవరికైనా చేశాడా? కీడు చేసిన వారికి కూడా యేసయ్య మేలే చేశాడు. అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, ఆయన నీతిగా బ్రతికాడు, యథార్థంగానే బ్రతికాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని అప్పగించుటలో గల కారణం ఏంటి తెలుసునా? చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. 27:18 మత్తయి సువార్త 27:18 చూడండి. తీశారు? అందరు తీయండి. 27:18. ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత
ఆయనను అప్పగించిరని. ఒకసారి గమనించండి, ఆ వ్యక్తి ఎరిగాడంట, తెలుసుకున్నాడంట, యేసుప్రభులో పాపమే లేదు, నేను చూశాను, నేను అడిగాను, నేను మాట్లాడాను, నేను విచారించాను, యేసుప్రభులో పాపము లేదు, ఆయన నీతిగా బ్రతికాడు, నిందారహితంగా బ్రతికాడు. ఎందుకు పట్టించారు? సరే, పండగలో ఒకరిని విడుదల చేయడం వాడుక కదా. సరే, ఇప్పుడన్నా కాస్త ఏమండి మనసు మార్చుకున్నారేమో అని చూస్తే, ఏమండి లేదు మాకు బరబ్బాని విడుదల చేయి, యేసుప్రభు అవసరంలే. మరి యేసుప్రభుని ఏం చేయాలి? సిలువేయండి. ఎందుకు అని అంటే అక్కడ చూడండి, అసూయ చేత ఆయన అప్పగించారంట. ఆ మాట గమనించండి అక్కడ. కనుక ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని వారి వ్యక్తిగత జీవితంలో ఎందుకు అప్పగించారు అంటే అసూయ చేతనే అప్పగించారంట. ఇది పరిశుద్ధుడైన దేవుణ్ణి, పవిత్రుడైన దేవుణ్ణి, మేలు చేసిన యేసయ్యని, కీడు చెయ్యని యేసయ్యని ఏమండి అసూయ చేత అప్పగించారు. అసూయ అనేది ఎంతవరకు తీసుకుని వెళ్తుందో చూడండి ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక ఏ ఒక్కరి జీవితంలో ఆ అసూయ అనే స్వభావం ఉండకుండాను గాక. మరి ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్మి నడిపించబడుతున్న వారు అసూయ అనే స్వభావం పొరపాటును కూడా ఉండకూడదు. బైబిల్లో చూడండి, సామెతల పుస్తకం 14:30 చూడండి. సామెతల పుస్తకం 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము అనేది అసూయ అనేది ఎముకలకు కుళ్ళంట. ఇంకో చూడండి, అసూయ చేత సచ్చెదరని రాయబడింది. అర్థమవుతుందా? అసూయని ఏమాత్రం జీవితంలో ఉంచుకోకూడదు ప్రియమైన వాళ్ళ. దేనిని బట్టి ఎక్కువగా అసూయ పడతారు? అర్థమవుతుందా? ఎవరి మీద ఎవరు అసూయ పడ్డారు అనేది బైబిల్లో మీకు సమయాన్ని బట్టి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం తీయండి. ఆదికాండం మొదటిది, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యేనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును, చూడండి, అతడు కోపం తెచ్చుకునేదానికి, అసూయపడేదానికి, మత్సరపడేదానికి ఏమండి కారణం ఏమైనా ఉందా? ఎందుకు అతడు కోపం తెచ్చుకున్నాడు? ఎందుకు అతను మత్సరపడ్డాడు? ఎందుకు అతను అసూయపడ్డాడు అని గమనించండి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఇద్దరిని పిలిచాడు, ఇద్దరికి చెప్పాడు, అరే నీకేమో పొలం అప్పగిస్తున్నాను, వీడికేమో మందలు అప్పగిస్తా ఉన్నాను, మీరు ఎవరి దోళ్ళు చేసుకుంటారా అన్నాడు. ఆయనేమో పొలం పని చేసుకుని, పెద్దోడు పొలం పని చేసుకుంటా ఉన్నాడు, చిన్నోడేమో మందలు కాసుకుంటా ఉన్నాడు. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆశీర్వదించిన కొలది దేవునికి మీరు బలి అర్పించండి రా అన్నాడు. అలాగే తల ఊపారు, ఇద్దరు ఊపిన తర్వాత ఏమంటే దేవుడు ఇవ్వకపోతే నాకు ఇది ఎలా వస్తుంది, ఈ స్థితి నాకు ఎలా కలుగుతుంది, ఈ ఆశీర్వాదం నాకు ఎలా కలుగుతుంది, ఇది ఎలా పొందుకోగలను అని ఒకడేమో తన మందలోని ఆ మాట చూడు, తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటి అంట. తొలిచూలు పుట్టిన వాటిలో, ప్రథమంగా పుట్టిన వాటిలో, అర్థమవుతుందా? క్రొవ్విన వాటిని అంటే తొలిచూలు పుట్టిన కుమారుడు బలవంతుడిగా మార్చబడతాడు. అర్థమవుతుంది? దేవుడు కూడా అందుకని అన్నాడు, ప్రథమ ఫలం నాకు ఇయ్యండి రా అన్నాడు. అర్థమవుతుందా? ప్రథమ ఫలాన్ని దేవుడు కోరుకున్నాడు, రెండో ఫలాన్ని కాదు ఆయన కోరుకున్నది. అందుకని ఇక్కడ చూడండి, దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరికని ఎరిగి ఈ హేబేలు ఏం చేశాడు అంటే తొలుచూలు పుట్టిన వాటిలో, ఇవన్నీ తొలుచులు పుట్టినాయే కదా అని అనుకోకుండా వాటిలో ఏదైతే క్రొవ్వు ఉందో, ఏదైతే బలంగా ఉందో, ఏదైతే దేవునికి అంగీకారంగా ఉంటుందని తెలుసుకొని అది తీసుకొని వచ్చి ఇచ్చాడు బలి. అతగాడు ఏం చేసాడు తెలిసిన? ఏమండి దేవునికే కదా
ఏదైతే ఏముంది అని చెప్పేసి తీసుకొని వచ్చి బలి అర్పించాడు. అర్పించిన తర్వాత హేబేలుదేమో దేవుడు అంగీకరించాడు, హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. అర్థమవుతుందా? కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించలా. పుట్టింది నేను మొదట. ఎవరు పుట్టారంట చెప్పరాబండి? మొట్టమొదట ఈ భూమి మీద పుట్టిందే నేను, పెద్దోడిని చెప్పండి, పెద్దోడిని నేను. ఇంకా మీరు చూస్తే చూడండి ప్రియమైన వలన, వాడేమో చిన్నోడు, నేనేమో పెద్దోడిని, వాడేమో చిన్నోడు. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఆ తారతమ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ అసూయ అనేది, ఆ కోపం అనేది ఎలా లోపల లోపల రగులుకున్నదో గమనించండి. నేను పెద్దోడిని, వాడు అరే ఇద్దరు ఒకే తల్లి కదా కన్నది, ఇద్దరు ఒకే ఇంట్లో కదా ఉన్నది. దేవుడికి ఏమైనా భేదాభిప్రాయం ఉందా? బైబిల్లో ఉందా ఎక్కడైనా? మీరు చూడండి, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదం ఆయనకి లేనే లేదు. అవునా కదా? ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ కోపము లేదా ఆ అసూయ లేదా ఆ మత్సరం ఎందుకు వచ్చింది? నాది అంగీకరించలేదు, వాడిదే అంగీకరించాడు. నాది అంగీకరించలేదు, వాడిది అంగీకరించాడే అన్న ఆ దానిని బట్టి అసూయ అనేది ప్రారంభమైంది. ప్రియమైన వాళ్ళది ఎవరి మీద? సొంత తమ్ముడి మీదే, కడుపును పుట్టిన తమ్ముడి మీదే. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎక్కువగా ఎవరిని ఆశీర్వదించాడు, ఎవరిని ఇష్టపడ్డాడు? చిన్నవాడినే పెద్దవాడినే చెప్పండి? చిన్నవాడినే పెద్దవాడినే? దేవుడు ఎక్కువగా ఇష్టపడిందైనా, దేవుడు ఎక్కువగా ఆశీర్వదించిందైనా మీరు గమనించండి. ఇప్పుడు కయ్యూని అర్పణ అంగీకరించాల, హేబేలు అర్పణని అంగీకరించాడు. ఏశావు యాకోబులు ఉన్నారు, ఏశావుని అంగీకరించాల. యాకోబు ఎవరు చెప్పండి? యాకోబుకు పుట్టిన 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఎవరిని అంగీకరించాడు? వాడెవరు చెప్పండి గట్టిగా? అవునా కదా? ఇలా మీరు చూసుకుంటా పోండి బైబిల్లో, మీరు ఇలా గమనిస్తే వెళ్ళండి. కావాలంటే చిన్నవాడినే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, చిన్నవాడినే కోరుకున్నాడు. దావీదు ఉన్నాడు, దావీదు ఇంట్లో అంతమంది ఉంటే ఎవరిని కోరుకున్నాడు దేవుడు? దావీదు ఎవరు? కనిష్ఠుడు అని ఉంది, చిన్నవాడు అని ఉంది. అవునా కదా? మీరు ఇంకా చూడండి, మందిరంలో సమూయేలు పడుకొని ఉన్నాడు, తర్వాత ఆ పెద్ద ఆయన పడుకున్నాడు, పాస్టర్ గారు పడుకున్నాడు, పాస్టర్ గారి పిల్లలు పడుకొని ఉన్నారు. దేవుడు మాట్లాడింది ఎవరితో? సమూయేలు ఎవరు అక్కడ ఉన్న వారిలో? మరి ఒకసారి గమనించండి. దేవుడు ఆశీర్వదించిన విధానాలైనా, దేవుడు కోరుకున్న విధానాలైనా ఇంచుమించుగా ఎక్కువ భాగము దేవుడు చిన్నవాడిని కోరుకుని చిన్నవాడిని ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఇప్పుడు వాడు చిన్నవాడు, నేను చెప్పొచ్చుగా. వాడు ఎవరు? నిన్నగాక మొన్న వచ్చాడు, నేనెవరిని? సీనియర్ని. అవునా కదా? నేను హోసన్నా మందిరం ఎక్కడ చెప్పండి పెట్టక మునుపు నుంచి ఉన్నా. హోసన్నా మందిరం ఇక్కడ పెట్టక మునుపు నుంచి ఉన్నా. ఈడెవుడు చెప్పలేమండి? నిన్నగాక మొన్న వచ్చాడు, నా కళ్ళ ముందు పుట్టాడు, నా కళ్ళ ముందు పెరిగాడు, నా కళ్ళ ముందు పెద్దాడు, నా కళ్ళ ముందు ఏమండి ఈ రోజున ఆశీర్వదించబడతా ఉన్నాడు. అది ఎవరి చేతుల్లో ఉంది చెప్పలేమండి? ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లో ఉందా? మీ చేతుల్లో ఉందా? ఒకసారి గమనించండి ప్రియమైన వారా, ఆ స్థితిని నీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు గుర్తెరగడంలే. ఇది ఎక్కడనేది కానీ నేను అనేది మీ ఇంటి దగ్గర చూడండి. సరే, మీ తమ్ముడిని దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదించలేదు, నీకెందుకు అసూయ?